ఇప్పుడు ఈ మూసి ప్రక్షాళన ఇది ఒక చెత్త ప్రక్షాళన. ఈ మూసి ప్రక్షాళన అది ఒక చెత్త ప్రక్షాళన. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? మూసి ప్రక్షాళన అంటే బొంద చేస్తారు. ఇప్పుడు ఇదంతా కూడా మూసి అనుకుందాం మనం. ఇందులో అంతా కూడా ఇప్పుడు మూసి పారుతుంది అనుకుందాం. ఇప్పుడు ఇది మూసి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? బ్యూటిఫికేషన్, సుందరీకరణ, మూసి ప్రక్షాళన పేరుతోటి ఇప్పుడు ఇగో ఈ మూసికి రైట్ సైడ్ ఇక్కడ సైడ్ ఉన్న ఇల్లులను కూలుస్తారు. ఇక్కడ సైడ్ ఉన్న ఇల్లులను కూలుస్తారు. ఇక్కడ సైడ్ ఉన్న ఇల్లులను కూడా కూలుస్తారు. వాళ్ళ స్థావరాలను ఇక్కడ సైడ్ ఉన్నాయి అన్ని. ఇక్కడ అంతా కూడా ప్రజలు ఉంటారు. ఇక్కడ ప్రజలు ఉంటారు, ఇక్కడ కూడా ప్రజలు ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇదంతా కూడా మూసి సెంటర్లు. మూసికి అటువైపులు ఉన్న వాళ్ళని కూలుస్తా ఉన్నారు, ఇటువైపులు ఉన్న వాళ్ళని కూలుస్తా ఉన్నారు. వీళ్ళు ప్రక్షాళన చేస్తామని చెప్తా ఉన్నారు మాట. ఇది మూసి రివర్ ఫ్రంట్. అంటే మూసికి ఇక ఫ్రంట్ భాగంలో ఉన్నదాన్ని ఈ రివర్ కు ఫ్రంట్ భాగంలో ఉన్నదాన్ని డెవలప్ చేస్తాం, మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అని నా బొంద అనోట్ పెట్టింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఈ మొత్తం కూల్చిన తర్వాత ఇక్కడున్న ఇల్లులన్నీ తరలించిన తర్వాత ఈడ ఏం ఇల్లులు ఉండే అనుకుంటారా మీరు? ఇక ఈడేం బిల్డింగ్లు ఉండే అనుకుంటారా? ఇక ఓ 5 ఏళ్లకు 10 ఏళ్లకు మళ్ళీ ఏం చేస్తారనుకుంటున్నావు? డెవలప్మెంట్ పేరుతోటి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్లకు రాజకీయాలకు తీసుకొచ్చి పదవులు అంటగడితే గిట్లే ఉంటది. రేవంత్ రెడ్డి అంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. నేను చెప్తున్నా కదా. ఎందుకంటే ఇప్పుడు రివర్ ఫ్రంట్ పేరుతోటి ఈ మూసీకి ఫ్రంట్ ఇక్కడ ఎక్కడైతే ముందు భాగంలో ఉన్న వాళ్ళు ఇల్లును కూల్చి వీళ్ళని పంపించి ఇక్కడ అద్భుతంగా రోడ్లు వేసి వీళ్ళు ఏం చేస్తారనుకుంటున్నాం? మళ్ళా ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళకు వీళ్ళకు ఈ భూములు అంటగట్టి ఇక ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్ లేక్ వ్యూ అని ఇక బిల్డింగులు చెప్తారు. ఇక రిసార్ట్స్ అని, స్టేయిన్స్ అని, ఓయోల్ అని, హోటల్స్ అని, మూసి రివర్ ఫ్రంట్ వ్యూ అని, బొంద అని, ఆ కంపెనీ వీల్స్కోర్ అని, ఇక పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వచ్చి వాళ్ళు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ హోటల్స్ పెట్టి స్టేయిన్లు పెట్టి ఇదొక దందా. ఇది చివరాఖరికి జరిగే దందాకి ఇదే. దాన్ని టూరిస్ట్ ప్లేస్ గా మార్చినాం, దాన్ని అద్భుతంగా మార్చేసినాం అని చెప్పుకునే ప్రయత్నం. మరి మూసి చుట్టుపక్కల మూసి పరివాహక ప్రాంతాలలో మనుషులు ఉండొద్దు, వాళ్ళ ఇల్లులు ఉండొద్దనని తీసేస్తుంది. మరి రేపన్న నాడు హోటల్స్, పెద్ద పెద్ద రిసార్ట్స్ అవి ఉండొచ్చునా? అవి రావు అని గ్యారంటీ ఇవ్వమని వీళ్ళు ఒట్టేయమని చెప్పు. రేవంత్ రెడ్డి గారు మనబడి మీద ఒట్టేయమని చెప్పు. మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పేరుతోటి ఇప్పుడు మూసే సుందరీకరణ చేస్తున్నారు కదా. రేపు భవిష్యత్తులో ఈ ఫ్రంట్ భాగంలో ఏదైతే ఇల్లులను కూలుస్తా ఉన్నారో ఈ ప్లేస్లలో రేపన్న నాడు రియల్ ఎస్టేటర్స్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ వీళ్ళు హోటల్స్, రిసార్ట్స్ కట్టరు అని రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ మనమడి మీద ఒట్టేయమని చెప్పు. చూస్తే నేను వేస్తాడు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టాడు కదా, అట్లా మళ్ళీ వాళ్ళ మనమడి మీద ఒట్టు పెట్టమని చెప్పు. ఇదంతా ఓ దందా. ఇప్పుడు మీకు చూపెడతా. గదంతా ఇట్లా దందా అవుతుంది, ఈ రివర్ ఫ్రంట్ తోటి గా దందా ఎట్లా చేస్తాడని మీరు అనుకుంటారు కదా. సబర్మతి రివర్ ఫ్రంట్ అని వీళ్ళు చేసారా అహ్మదాబాద్ కాడ. సబర్మతి రివర్ ఫ్రంట్ అని చేసి ఏం చేసిరు? ఇట్లనే ఆడు ఉన్న ఇళ్లను అవన్నీ కూల్చేసిరు. ఇట్లనే ఆడున్న ఇల్లులను అవన్నిటిని కూల్చేసి ఏం చేసిరు? ఇక ఆడ బిల్డింగ్లను లేపారు. తర్వాత డెవలప్మెంట్ పేరుతోటి డెవలప్ చేసేసి ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు? సింపుల్ గా ఇక ఇట్లాంటి బిల్డింగ్లు లేపి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళు వీళ్ళు హోటల్స్ అని, ఇక రివర్ ఫ్రంట్ లేక్ వ్యూ అని, అదని ఇదని, రివర్ వ్యూ అని, ఇంకోటి బొంద అని లేపారు. ఇక తర్వాత గవర్నమెంట్ అది ఎవరికి అప్పచెప్పిందో, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అప్పచెప్పారు, ఇక పత్తకుండదు. ఇక ఆడికెళ్ళి ఇల్లులు కూలిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏమైపోవాలి, ఆగమైపోవాలి. ఇదంతా ఒక దందా. ఇప్పుడు అంత ప్రక్షాళన చేపట్టిన తర్వాత మరి ఆడు చూడనీకి, పండుకోనీకి పొద్దున్న లేచి ఇట్లా కిటికీలు తెరవంగానే ఇక ఆ రివర్ వ్యూ చూడకపోతే ఇందుకోసమే కదా అని చెప్పి మళ్ళా ఆ ఒకటి ఆడ బిల్డింగ్లు చెప్తారు. మూసి పరివాహక ప్రాంతాలలో పేదల ఇల్లులు ఉండకూడదు కదా అని తీసేసాం. ఇల్లులే ఉండొద్దు, ఫ్లడ్స్ వస్తాయి అనేది నీ ఉద్దేశం అన్నాం. మరి ఇప్పుడు రేపన్న నాడు భవిష్యత్తులో ఇట్లాంటి బిల్డింగ్లు ఎట్లా కడతారు? వాళ్ళకి రావా ఫ్లడ్స్? వాళ్ళు మునిగిపోరా? వాళ్ళు కొట్టుకుపోరా? సుందరీకరణ పేరుతోటి ఇక చెత్త చేయడం అంటే ఇదే.